మీరు టెన్షన్ ఫీల్ అవుతున్నారా? ఆందోళనలో ఉన్నారా? చాలా యాంగ్జైటీతో ఉన్నారా? లేదా మూడ్ బాగాలేదా? చాలా డిప్రెసింగ్గా ఉన్నారా? లేదా మీలో మీకే తెలియని ఏదో ఆందోళన వ్యక్తమవుతుందా? డోంట్ వరీ, దీనికి కారణాలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఏంటి ఇటీవల కాలంలో మన యూత్, ముఖ్యంగా అందులో యూత్లోనూ చాలా కామన్గా వినిపించే పదాలు యాంగ్జైటీ, డిప్రెషన్. దీనికి రకరకాల పేర్లు వినబడుతున్నాయి. స్ట్రెస్, క్యావోస్, గందరగోళంగా ఉంది. ఈ టెండెన్సీ తల్లిదండ్రులకు కూడా ఇబ్బందిగా మారింది. పిల్లలు ఇలా ఉంటే ఆ ఇంట్లో ఆందోళన, ఎవరో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పట్టుకెళ్తారు. అవసరం ఉన్నా లేకపోయినా మందులు రాసి ఇంకా టెన్షన్ పెంచేస్తారు. ఆ మందులు బాడీ పైన ఏ రకమైన ప్రభావం చూపుతాయన్న టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది తల్లిదండ్రుల్లో కూడా. ఈ మధ్య కాలాన కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, కొంతమంది సైకియాట్రిస్టులు టూ మచ్ మెడికేషన్ ఇస్తున్నారని. అంటే దే ఆర్ నాట్ ట్రయింగ్ అదర్ వేస్. సో డాక్టర్లే కావచ్చు, విత్ డ్యూ రిగార్డ్, అందరూ అలా చేస్తున్నారని అంటలేను, కానీ నా దృష్టి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కొంతమంది విపరీతమైన మెడికేషన్ ఇస్తున్నారు అని. మెడికేషన్తో సప్రెస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మెడికేషన్ ఇవ్వడం వేరు. ఎందుకంటే ఎనీ మెడిసిన్ ఈజ్ ఎ కెమికల్, అది బాడీ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. తప్పనిసరి అయితే వాడాల్సిందే, కాదని అంటలేను. కానీ సాధ్యమైనంత మేరకు మానసికమైన రుగ్మతలకు మానసికమైన పరిష్కారాలు ఎదురుతాయి. ఇట్ కెన్ బి ఈజీలీ సాల్వ్డ్. దీనికి మీకు ఉదాహరణ ఆల్విన్ టాఫ్లర్ రాసినటువంటి ఫ్యూచర్ షాక్ అనే పుస్తకం మీరు చదివింటే 1970s వచ్చిన పుస్తకం ఇది. ఆ 1970sలోనే ఆల్విన్ టాఫ్లర్ అండ్ ఇస్ కో ఆథర్ ఇమాజిన్ ఫ్యూచర్ షాక్ ఉంటుంది అని. చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. 50 ఏళ్ల క్రితం విజువలైజ్ చేశారు. ఏంటి ఆ ఫ్యూచర్ షాక్ అంటే, టూ మచ్ చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ ఎ టూ లిటిల్ టైం. అతి కొద్ది సమయంలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ మార్పులు వస్తుంటాయి. ఇది చూడండి, కంపెనీలు ఏడాదిలో 2 కంపెనీలు 3 కంపెనీలు మారుతారు. 3 ప్లేస్లకు చేంజ్ అవుతూ ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడాల్సి వస్తుంటుంది. కొత్త పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ చూసిన సినిమా, ఒకప్పుడు ఒక సినిమా వచ్చిందంటే 100 రోజుల దాకా శత దినోత్సవాలు, 200 రోజు, 230వ రోజు ఉండేది. మళ్ళీ ఆ సినిమా ఇంకో సినిమా వచ్చేదాకా ప్రశాంతం. ఇప్పుడు అలా కాదు. నెట్ఫ్లిక్స్లో షో చూసామనే లోపల అమెజాన్ ప్రైమ్లో షో వస్తుంది. ఇది చూడాలా టెన్షన్. ఈ 2 చూసే లోపల ఇంకో దాంట్లో షో వస్తుంది, G5లో వస్తుంది, మళ్ళీ అది చూడాలా. ఈలోగా ఇంటి పక్క వాళ్ళు, ఓ నువ్వు చూడలేదా ఇంకా నెట్ఫ్లిక్స్ షో అంటారు, ఆ టెన్షన్. లేదా ఆహాలో చూడలేదా, ఓహోలో చూడలేదా. దీంతో ఎక్కలేని టెన్షన్ అనుభవిస్తుంటారు. మార్కెట్లో కొత్త కొత్త వస్తువులు వస్తాయి. ఒకప్పుడు ఒక వస్తువు వచ్చేదంటే ఆ డిజైన్ మారేది కాదు చాలా ఏళ్ళదాకా. ఇప్పుడు వెరీ రెగ్యులర్గా నువ్వు ఒక మొబైల్ ఫోన్ కొంటావు, వెంటనే ఆ డిజైన్ మారి కొత్త వర్షన్ వస్తుంది. నీలో టెన్షన్, పక్కోడు కొన్నాడు నేను కొనలేదని. అంటే ఇలా టూ మచ్ చేంజ్ హ్యాపెనింగ్ ఉండే టూ లిటిల్ టైమ్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ షాక్. ఎందుకు మనిషి క్యావోస్, గందరగోళానికి గురవుతాడు, ఈ టెన్షన్ గురవుతారు, ఈ డిప్రెషన్ గురవుతారు, ఈ యాంగ్జైటీ గురవుతారంటే ఈ ఫ్యూచర్ షాక్ వల్ల మనిషిలో ఉన్న స్టెబిలిటీ పోతుంది. అంటే ఒక స్థిరమైన స్థితప్రజ్ఞత అంటారే, ఆ ప్రశాంతత. అందుకే మీరు చూడండి, ఓల్డర్ జనరేషన్ చాలా సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. కానీ యంగర్ జనరేషన్ మాట్లాడితే సూసైడల్ టెండెన్సీ అంటారు. అదేదో కొత్త లక్షణం. ఎందుకంటే కాలాన తిండికి లేకపోయినా, కనీసం కడుపు నిండా తినే డబ్బులు లేకపోయినా, ఆగమ్యగోచరంగా జీవితాలు ఉన్నా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని జీవితాలు మార్చుకున్నారు. కానీ ఇప్పుడు ఐఐటీలో సీట్ తెచ్చుకుంటాడు, చాలా ఇంటెలిజెంట్ కిడ్, ఐఐటీలో సీట్ తెచ్చిన యూనిట్ టెస్ట్లో మార్కులు రావు, ఇక వెంటనే సూసైడల్ టెండెన్సీ. నాకు బతకడం మీద విరక్తి పుడుతోంది. అయ్యా, ఏ ఆకలితో ఉన్నవాడు విరక్తి చెందుతలేడు, ఆశతో బతుకుతున్నాడు. ఎందుకు ఇదంతా కారణం? ఈ స్టెబిలిటీ జోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకే ఆల్విన్ టాఫ్లర్ ఫ్యూచర్ షాక్లో అంటాడు, మీలో క్యావోస్ ఉంది, యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఐడెంటిఫై ద స్టెబిలిటీ జోన్స్. మీకు ఎక్కడ స్థిరత్వం దొరుకుతుందో ఆలోచించండి. ప్రతి మనిషికి స్టెబిలిటీ జోన్స్ ఉంటాయి, అనుమానమే లేదు. ఏంటి ఆ స్టెబిలిటీ జోన్స్?
ఒకటి పర్సన్స్. మీకు బాగా నచ్చిన వ్యక్తులతో మాట్లాడుకుంటే ప్రశాంతత దక్కుతుంది. మీరు ఎంత మీరు నచ్చిన వ్యక్తులతో మాట్లాడారనుకోండి, ఉన్న ప్రశాంతత కూడా పోతుంది. సో ఐడెంటిఫై ద పీపుల్. నీకు ఎవరితో మాట్లాడితే వీలైతే వెళ్ళి కలిసి మాట్లాడితే, కాదంటే ఫోన్లో అయినా మాట్లాడితే మీలో కాస్త స్థిరత్వం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. కష్టం చెప్పుకుంటాం, బాధలు చెప్పుకుంటాం, ఇబ్బంది లేదా 4 విషయాలు గుర్తు తెచ్చుకుంటాం, మాట్లాడుకుంటాం. ఐడెంటిఫై ద పర్సన్స్ హూ గివ్ యూ పీస్. ఐడెంటిఫై ద పీపుల్ హూ గివ్ యూ ట్రాంక్విలిటీ. మీరే ఐడెంటిఫై చేయండి. ఎవరితో మాట్లాడితే, ఎవరితో గడిపితే ప్రశాంతత వస్తుందో అది ఆలోచించండి. సో వాళ్ళతో గడపండి. మీకు మీ పిల్లలతో గడిపితే వస్తుందా, మనవలతో గడిపితే వస్తుందా, ఫ్రెండ్స్తో గడిపితే వస్తుందా, ఎవరితో గడిపితే వస్తుందో వాళ్ళతో గడపండి. సో అదొక స్టెబిలిటీ జోన్. 2 థింగ్స్, వస్తువులు కూడా స్టెబిలిటీ జోన్. మీరు గమనించండి, ఈ యంగర్ జనరేషన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకుంటూ ఈ పనికిమాల కార్పొరేట్ కల్చర్లో పనున్నా లేకపోయినా గంటల తరబడి పని చేయించుకుంటూ రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడుగుతూ అవర్స్ టుగెదర్ చేస్తూ 70 గంటలు 90 గంటల వరకును సెలబ్రేట్ చేస్తున్న ఈ కార్పొరేట్ కల్చర్ ఉందే, ఈ కల్చర్లో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ తింటున్నారు కూడా. ఈ మధ్య వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు, లావ్ అవుతున్నారు. కారణం ఏంది? ఫుడ్లో వాళ్ళకు స్టెబిలిటీ ఉంటుంది. ఈ వర్క్ ప్రెషర్ని తట్టుకోలేక ఫుడ్ తినేస్తారు. ఫుడ్ తినాలంటే ఇదివరకంటే అమ్మను వండు అనాలి, అదేం లేదు. ఇప్పుడు అమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ, చెల్లి, అక్క అన్నీ మన స్విగ్గీలు, జొమాటోలు, ఉబర్లు అవి ఉన్నాక అమ్మేందుకు. సో వెంటనే బటన్ నొక్కుతారు, ఆర్డర్ ఇస్తారు. కాదంటే కంపెనీ 8 hours దాటింది కదా, మీకు ఒక కూపన్ ఇస్తాం, ఉచితంగా తినండి అని పైగా ఇక్కడ తలని తినేస్తుంటారు, ఆడ ఫుడ్ కూపన్ ఇస్తారు. దాంతో షుగరు, సాల్ట్, ప్రాసెస్డ్ ఫుడ్ తిని ఆరోగ్యం జరగొట్టుకుంటున్నారు. కానీ అది కాదు, ఎనీ ఆబ్జెక్ట్ కెన్ బి ఎ స్టెబిలిటీ. మీకు బాగా నచ్చిన, అందుకే మీరు ఒక ఉదాహరణకు మీకు పెట్ ఎనిమల్స్ మీద ఇష్టం అనుకోండి, దట్ కెన్ బి ఎ స్టెబిలిటీ జోన్. లేదు ఓ చెట్టును చూస్తూ ఉండాలనుకో, అది స్టెబిలిటీ జోన్ కావచ్చు. సో మీకు ఒక ఆబ్జెక్ట్ ఓ బాల్ పట్టుకొని, చాలామంది చూడండి, మీరు ఏదైనా బాగా స్ట్రెస్ ఫీల్ అయితే ఏదో ఒక బాల్ పట్టుకొని ఇలా అంటుంటారు. సో ఎనీథింగ్ కెన్ బి అన్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్, ఎ థింగ్, ఆబ్జెక్ట్ కెన్ ఆల్సో బి స్టెబిలిటీ. 3rd ప్లేసెస్ కూడా స్టెబిలిటీ ఇస్తాయి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే నేచర్కు మీరు ఎంత ఎక్స్పోజ్ అయితే అంత మానసిక ప్రశాంతత వస్తుంది. ఒక చెట్ల దగ్గర పోయి కూర్చోండి, లేదు ఒక చెరువు దగ్గర పోయి కూర్చోండి, మీకు పక్కన రివర్ ఉంటే, లేదు మీకు పక్కన ఓషన్ ఉంటే ఎంజాయ్ ఇన్ ద బీచ్, ఎంజాయ్ అట్ ద రివర్ సైడ్. ఏది లేకపోతే అట్లీస్ట్ మీకు మీ బాల్కనీ లేని అపార్ట్మెంట్లో ఉన్న 2 మొక్కలు పెంచుకోండి, ఆ మొక్కలు చూస్తూ ఆనందపడండి. సో ప్లేసెస్, లేదు ఒక టెంపుల్కి వెళ్ళండి, ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళండి మీ నమ్మకాలను బట్టి. అందుకే టెంపుల్స్ ఒకప్పుడు ఎందుకు టెంపుల్స్ వచ్చాయి? ప్రశాంతత. ఇప్పుడు టెంపుల్స్లో కూడా ఎక్కువ జనం తొక్కిసలాట్లు అవుతున్నాయి, ఉన్న ప్రశాంతత పోయే స్థాయికి మారిపోయాయి. తొక్కిసలాట్ టెంపుల్స్లోని, రిలీజియస్ ప్లేసెస్లోని తొక్కిసలాట్లు పెరిగిపోతున్నాయి. కానీ ఐడెంటిఫై ఏ ప్లేస్ వేర్ యూ కెన్ ఫైండ్ రిలీఫ్. ఏది లేకపోతే ఇంటి బయట ఒక రాయి ఉంటే ఆ రాయి మీద కూర్చొని కాస్త ప్రశాంతంగా ఉండండి. సో దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ రిలీఫ్. అందువల్ల ప్లేసెస్. ఇది 3వది. 4వది ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్. మీరు ఎందులోతో సంబంధం ఉండకండి. ఇలా చూడండి, మీరు కిట్టి పార్టీలు ఎందుకు పెరుగుతున్నాయి? అదొక ప్రశాంతత. 10 మంది ఉమెన్ కలిసి అందరూ ఇంట్లో చేసుకున్నదో లేదా హోటల్కి వెళ్ళో కలిసి భోజనం చేసి మాట్లాడుకుంటే ప్రశాంతం, అదొక స్టెబిలిటీ జోన్. కిట్టి పార్టీ ఇది స్టెబిలిటీ జోన్. లేదు మీరు ఒక ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్లో మెంబర్ ఉండండి, మీ కమ్యూనిటీలో ఉండే రెసిడెంట్ అసోసియేషన్లో భాగంగా అండి. బీ పార్ట్ ఆఫ్ ఎ కలెక్టివ్, డోంట్ బీ ఐసోలేటెడ్, డోంట్ బీ ఇండివిజువల్. సో కలెక్టివ్లో భాగంగా అండి. అందువల్ల ఆర్గనైజేషన్స్ ఆర్ ఎ స్టెబిలిటీ జోన్. తర్వాత ఐడియాస్ కెన్ బి స్టెబిలిటీ జోన్. ఇది నాలంటానికి ఇంపార్టెంట్. నేను ఏ ఆర్గనైజేషన్లో ఉండను, అప్పుడు అడపా నేచర్ కంటే చాలా ప్రేమిస్తాను. పర్సన్స్, ప్లేసెస్ నాకు అన్నిటికన్నా ఎక్కువ నా స్టెబిలిటీ జోన్ ఐడియాస్. నాకు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనుకోండి, ఓ పుస్తకం చదువుకుంటాను. బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనుకోండి, మంచి ఆర్టికల్ చదువుకుంటాను. ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనుకోండి, ఓ మంచి టీవీ షో చూస్తాను, విచ్ బ్రింగ్ మీ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఐడియాస్ కెన్ బి ఎ స్టెబిలిటీ జోన్. ఇట్ కెన్ బి ఎనీ ఐడియా, ఇట్ కెన్ బి ఎనీ ఐడియాస్. సో అలాగే రిలేషన్షిప్ ఇది స్టెబిలిటీ జోన్.
హ్యావ్ ఎ రిలేషన్, ఒక ఫ్రెండ్స్ ఉండండి, లేక బంధువులతో ఉండండి, ఒక కజిన్స్ అందరూ ఒకరోజు కలవండి. పాత మీకు ఓల్డ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ మేట్స్, ఈ మధ్య కాలంలో పెరిగినాయి ఆలమ్ని మీటింగ్లు. సో 1975 బ్యాచ్, 78 బ్యాచ్ వాళ్ళని కలిసాం, 82 బ్యాచ్ వాళ్ళు అప్పుడు కలిసారో లేదు కానీ ఇప్పుడు కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారు? దే ఫైండ్ స్టెబిలిటీ ఇన్ ఇట్. సో బీ పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్. మీరు నెట్వర్క్లో ఒక భాగంగా అండి, ఆ రిలేషన్షిప్ ఉపయోగించుకోండి. మీకు ఏదో ఒక రిలేషన్షిప్, స్నేహం కావచ్చు, అనుబంధం కావచ్చు, మీకు ఫ్రెటర్నల్ రిలేషన్, అన్నదమ్ముల మధ్య బంధం కావచ్చు, పిల్లలతో అనుబంధం కావచ్చు, హ్యావ్ సమ్ స్టెబిలిటీ. సో ఈ స్టెబిలిటీ జోన్స్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్, పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఐడియాస్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా స్టెబిలిటీ జోన్సే. యూ ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ ఓన్ స్టెబిలిటీ జోన్. ఈ కావోస్ నుంచి, ఈ గందరగోళం నుంచి, ఈ ప్రెషర్ నుంచి, ఈ టూ మచ్ చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ టూ లిటిల్ టైం నుంచి, ఈ మీద పడుతున్న వర్క్ ప్రెషర్, స్ట్రెస్ నుంచి, అన్నిటి నుంచి మీకు ప్రశాంతత ఇచ్చి, మీలో స్థితప్రజ్ఞతను పెంచి, మీలో మానసిక ప్రశాంతత ఇచ్చి, మీ సామర్థ్యాన్ని ఎన్హాన్స్ చేసి, మీ ప్రొడక్టివిటీని, ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేసే స్టెబిలిటీ జోన్ ఐడెంటిఫై చేయండి. ఆ స్టెబిలిటీ జోన్ మీకు నష్టం కాంది ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పానే, నా స్టెబిలిటీ జోన్ అడగలుగా స్వీట్లు తినడం, నా స్వీట్ తింటే మైండ్ ప్రశాంతమైతుంది అనకండి, అది చాలా ప్రమాదకరం. సో స్టెబిలిటీ జోన్, ఒక జిమ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి. స్టెబిలిటీ జోన్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు కూడా మీకు ఉపయోగపడేది. చాలామంది బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మందుకు అలవాటు అవుతారు, సిగరెట్కి అలవాటు అవుతారు, స్ట్రెస్ బస్టర్స్ అని. ఎందుకు అలవాటు అవుతారు? అది కూడా వాళ్ళకి స్టెబిలిటీ జోన్. మనం వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళని తప్పు పట్టి వాళ్ళని ఖండిస్తూ కూర్చోకూడదు. వాళ్ళకి అది స్టెబిలిటీ జోన్ అనిపించింది, సిగరెట్ తాగితే లేదా మందు తాగితే నాకు ప్రశాంతత వస్తుంది. ఐడెంటిఫై ఎనదర్ స్టెబిలిటీ జోన్ ఫర్ దెమ్. ఇది కాదు, నీకు ఇంకో స్టెబిలిటీ జోన్ ఉంది, అంతకన్నా కిక్ వస్తుంది అని చూపెట్టండి. అందువల్ల హ్యావ్ ఎ సింపతి ఫర్ దెమ్. అందువల్ల ఈ స్టెబిలిటీ జోన్లు మీరే ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు నష్టం కాని స్టెబిలిటీ జోన్లు ఐడెంటిఫై చేసుకోవాలి. నష్టమయ్యే స్టెబిలిటీ జోన్లకు కాదు, మీకు సమస్యలు తెచ్చే స్టెబిలిటీ జోన్స్ కాకుండా మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే యూ విల్ సర్టన్లీ లీడ్ ఎ స్ట్రెస్ ఫ్రీ, హ్యాపీ, పీస్ఫుల్ లైఫ్.